నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరికొద్ది గంటల్లో బాలరాముడు భవ్య మందిరంలో కొలువుదేరనున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే ఈ కొండంత సంబరం కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. దేశ విదేశాల నుంచి వందల సంఖ్యలో అపురూపమైన కానుకలు వెల్లువెత్తగా సాకేత రాముణ్ణి కళ్ళారా చూసి తరించేందుకు లక్షలాది మంది అయోధ్యాపురికి చేరుకున్నారు. అటు ప్రాణప్రతిష్ఠ క్రతువులో ఒక్కో కార్యక్రమాన్ని పండితులు శాస్త్రోక్తంగా పూర్తి చేస్తున్నారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ ఏర్పాట్లతో పాటు మరిన్ని విశేషాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అంశంపై మనతో మాట్లాడేందుకు సామాజిక విశ్లేషకులు గోపి చిలకల్ గారు, అలాగే ఆధ్యాత్మిక విశ్లేషకులు రమణ గారు ఇద్దరు స్టూడియోలో ఉన్నారు. అలాగే టీటీడీ వేద పండితులు హరగోపాల్ శర్మ గారు జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రమణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఆధ్యాత్మికత ఉట్టిపడి అంటే భారతదేశం అంటేనే ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా చూసేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో మరొక ఆధ్యాత్మిక ఎన్నో వందలేళ్ల నుంచి పోరాటం తర్వాత నిర్మించుకుంటున్నటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి దేవాలయం హిందువులకు ముఖ్యంగా ఏం చెప్తారు దీనికి? స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు నమస్కారం అండి. భరత జాతి ఉప్పొంగిపోయే సమయం, భరత సంస్కృతి మురిసిపోయే సమయం, ధర్మ నిరతికి ప్రతిరూపమైన ఆ సాకేత రాముణ్ణి ప్రతిష్ఠించుకుని భరత జాతి యావత్తు సంబరాలు చేసుకునే సమయం ఆసన్నమవుతోంది. మరి సనాతన ధర్మానికి ప్రతీకగా మనం శ్రీరామచంద్రమూర్తిని పూజిస్తాం. ధర్మం అనేటటువంటి ఒక శిలకు చేతులు, కాళ్ళు, కన్ను, ముక్కు, చెవి, నోరు ఇటువంటి వాటినన్నిటినీ పెట్టినట్లయితే అదే రామచంద్రమూర్తి స్వరూపం. రామో విగ్రహవాన్ ధర్మ. సనాతన ధర్మానికి రాముడికి సంబంధం ఏంటి? సనాతన ధర్మమే రాముడా, రాముడే సనాతన ధర్మమా? అంటే ధర్మానికి ప్రతీకగా నిలబడి ధర్మ పరిపాలన చేసిన వాడు రామచంద్రమూర్తి. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ, దాదాపుగా 11,100 సంవత్సరాలు ఆసేతు హిమాచల పర్యంతం భూమండలాన్ని, ఈ భరత భూభాగాన్ని పరిపాలించి ధర్మ నిరతికి ప్రతీకగా ధర్మాన్ని ప్రతిష్ఠించి మనిషి నైతికంగా ఏ విధంగా జీవించాలి, కుటుంబ బాంధవ్యాలు ఏ విధంగా ఉండాలి, చక్రవర్తి అనేవాడు ప్రజలను సమతుల్యంతో ఎలా చూడాలి, వివక్ష లేకుండా ఏ విధంగా ధర్మాన్ని ఆచరించాలని ఆచరించి చూపినవాడు శ్రీరామచంద్రమూర్తి. అందుకే ఈ భరత జాతి యావత్తు కూడా నారాయణుడి అంశతో జన్మించిన రామచంద్రుడు కాబట్టి దైవంగా కూడా పూజిస్తూ మనం మురిసిపోతూ ఉన్నాం. ఎస్ రైట్. ఇక సామాజిక విశ్లేషకులు గోపి చిలకల్ గారు వారు కూడా సిద్ధంగా ఉన్నారు. గోపి గారు నమస్తే అండి. సో ఏ విధంగా చూడాలంటారు? రాముడు యువతకు నేటి రోజుల్లో ఆదర్శప్రాయంగా కావచ్చు, లేకపోతే ఎంతవరకు ఆదర్శంగా తీసుకుంటున్నారే విషయం పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా యువత ఏ విధంగా ఉండాలి? రాముల వారి జీవితం అంతా కూడా అడవులకు వెళ్ళేటప్పటి నుంచి, తండ్రి ఆజ్ఞను పాటిస్తూ అడవులకు వెళ్ళేటువంటి పరిస్థితుల నుంచి కూడా ఏ విధంగా ఉండాలనేది కూడా క్లియర్ కట్గా ఉన్నటువంటి పరిస్థితి. ముందుగా ఈ కాలపు యువతకి కానీ యువకులకు కానీ ఒక మహా అదృష్టం నాతో పాటు. సో ఎందుకంటే దాదాపు 500 సంవత్సరాల కళ సాకారం అవుతున్న రోజు, మరలా శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ విగ్రహం, బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఎన్నో ఉద్యమాల తర్వాత ఈరోజు సాకారం అవుతుంది. కాబట్టి మీరు అందరూ పులకరించాల్సిన టైం ఇది. అదేవిధంగా మీరందరూ సంతోషంగా ఉన్నప్పుడు కూడా మన యువత రాముని యొక్క లక్షణాలను, క్యారెక్టర్ కానీ, అది పరిపాలన కానీ, ఒక రిలేషన్షిప్లో బంధువుల్లో అయినటువంటి ఆదర్శం కానీ అన్నీ కూడా పునికి పెంచుకోవాల్సినటువంటి ఆయన ఆదర్శాలు అర్థం చేసుకోవాల్సిన సమయం కూడా ఇదే. సో ఒక్కసారి ఇంత అద్భుతమైన ప్రోగ్రాం జరిగినప్పుడు రాముడు అంటే ఏంది స్పెషల్ అనేది వాళ్ళ యువతలో మళ్ళీ ఒక్కసారి ఉత్సాహం వస్తుంది. 150 సంవత్సరాల వివేకానంద స్వామి జయంతి సందర్భంగా చాలామంది విద్యార్థులకు వివేకానంద స్వామి గురించి బాగా తెలిసింది. అదేవిధంగా అలాంటి పెద్ద ప్రోగ్రాం దాదాపు 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ శ్రీరామచంద్రుడిని మనం ఇక్కడ తీసుకొస్తున్న, ప్రాణప్రతిష్ఠ చేస్తున్న కార్యక్రమం ఖచ్చితంగా యువకుల్లో ఒక ఏమంటారంటే ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆయన వారి నుంచి తీర్చుకోవాల్సిన అవసరం ఏంటంటే 14 సంవత్సరాల ప్రాయంలో, 14-16 సంవత్సరాల ప్రాయంలో వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి వశిష్ఠ గీత అని చెప్తారనమాట. అదేంటంటే వశిష్ఠ గీత అంటే గురువు గారు మన మానవుడు దేవునికి ఉపదేశించింది. అంటే రాముని
రాముడు మనిషిగా ఉన్నప్పటికీ కూడా మాధవుడు ఎలాగా మారుతాడు, ఒక మనిషే మాధవుడిగా ఎలా మారుతాడు, అన్ని బాధలు అనుభవిస్తూ అన్ని బాధ్యతలు స్వీకరిస్తూ ధర్మాన్ని తప్పకుండా ఒక రాముడు ఎలా లక్ష్య సాధనలో ఏమైనా కానిమ్ము రానిమ్ము జగత్తంతా ఎదురు నిల్వని తను నమ్మిన సిద్ధాంతము ధర్మం కోసం రాముడు ఆదర్శించి చూపాడు. అది ఆదర్శం విద్యార్థులందరికీ కూడా. అలా విద్యార్థులు వారి ఘటనలు చూసుకుంటే అసలు ఎన్నో ఉంటాయి మనకు. ఆ రోజుల్లో గురువులు వశిష్ఠ మహాముని దగ్గరికి వాళ్ళందరూ వస్తారు, దశరథ మహారాజు దగ్గరికి వస్తారు. వచ్చి రాముడిని పంపించండి, రాక్షసులతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, మా తపస్సు కూడా కుదరడం లేదు, చంపి తినేస్తుంటారు రాక్షసుల పట్ల. ఆ టైంలో ఆ మహానుభావుడు ఈ చిన్నపిల్లని ఎలా పంపించాలని ఆలోచిస్తాడు. అప్పుడు మీరేమీ సంకోచించద్దు మహారాజా అని చెప్పి నేను చెప్తాడు. ఆ యుద్ధ పరాక్రమ లక్షణాలు కానీ ఒకే మాట, ఒకే బాణం, ఒకటే ధర్మం, అన్నీ కూడా రామధర్మం ఏదన్నా చూసుకునే మన భారతదేశంలో రాముణ్ణి కాకుండా మనం ఏది చూడలేం. అటువంటిది దురదృష్టకరం. మనం 500 years మనం ఇంత బాధలో పడ్డామంటే రాముడు ఆలయం కట్టుకోలేక కదండి. నేను ఈరోజు ఫేస్బుక్లో ఒక విషయం చెప్పాను. రాముడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు, మన బానిస తత్వాన్ని మన మగ్గిపోతున్న వాళ్ళకు ఒక ఆదర్శం. టెంపుల్ పడగొట్టి విక్రమ్ ఆక్రమించుకున్న తర్వాత ఆ టెంపుల్ కట్టించుకునే దాకా ఒకసారి ప్రహసనం చూడండి. మీకు మనకి ఇండిపెండెన్స్ డే కూడా వచ్చింది ఇప్పుడు దానిలోనే. సో అన్నీ వచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది రేపు. కాబట్టి అందరూ కూడా భారతీయులందరూ సగర్వంగా గర్వపడేలాగా ఆ ప్రోగ్రాం జరగాలని కోరుకుంటున్నాను. ఎస్ రైట్ అండి, బాగా చెప్పారు. రైట్, ఇక హరగోపాల్ శర్మ గారు ఉన్నారు, టీటీడీ వేద పండితులు, వారితో కూడా మాట్లాడదాం. హరగోపాల్ శర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. విగ్రహం రూపం అనేది బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ విగ్రహ రూపం కావచ్చు, లేకపోతే తయారు చేసినటువంటి విధానం కావచ్చు, అన్నీ కూడా చాలా విధాల ఇటు ఎడం వైపు కావచ్చు, కుడివైపు కావచ్చు, వారు నిలబడ్డటువంటి పీఠం కావచ్చు, వాటన్నిటికి సంబంధించి చాలా ఎంతో విశిష్టత ఉన్నాయనేటువంటి వాడు చెప్తున్నారు. అసలు బాలరాముణ్ణే అక్కడ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏంటి, లేకపోతే పెద్దగా ఉన్నటువంటి పెద్ద అయిన తర్వాత ఉన్నటువంటి రాముణ్ణి ఎందుకు పెట్టలేదు అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా, ఒక సందేహాలు మీరు నివృత్తి చేస్తారండి. చెప్తాను. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనకి వేదం ఏం చెప్పిందంటే అండి, వేదంలో ఉపనిషత్తులో ఉంది, అష్టాచక్రానవద్వారా దేవానాం పూరయోధ్యా యస్యాం హృన్మయః కోశః స్వర్గో లోకో జ్యోతిషావృతః. అష్టాచక్రానవద్వారా అని 8 చక్రాలతో 9 ద్వారాలతో దేవానాం పూర అయోధ్య అని వేదంలో చెప్పబడిందండి. అంటే మనకి వేదమే ప్రమాణం. వేదంలోంచే తీసుకుని ఈ రామాయణమైనా భారతమైనా ఈ వాల్మీకి రాసిన ఎవరిలో కూడా అన్ని వేదంలో ఉన్నవే. అంటే వేదం మనకు అర్థం కాదు కాబట్టి ఈ మామూలుగా ఈ రాయడం జరిగింది. దేవానాం పూరయోధ్య, అయోధ్య అనేది వేదమంత్రంలోనే ఉంది. అంటే రాములు వారు పుట్టడం కోసమని అయోధ్య స్వర్గం అని, భూలోక స్వర్గం అది. దాని అంటే దాన్ని ఎవరు త్యజించలేరు, దాన్ని ఎవరు కూడా శత్రువులు కూడా ముట్టుకోలేననే స్వర్గో నవద్వారా దేవానాం పూరస్యాం హిరణ్మయః కోశః. హిరణ్మయం అంటే బంగారం, అంటే బంగారంతో ఉన్నది స్వర్గో లోకో జ్యోతిషావృతః. స్వర్గం ఏదయ్యా అంటే భూలోక స్వర్గం ఏదయ్యా అంటే అయోధ్య. అలాంటి అయోధ్యలో రాముల వారు పుట్టారు. రాముల వారు ఎప్పుడు పుట్టారంటే పుట్టిందంతా కూడా ఏంటంటే బాల్యం. మనం ఏంటంటే ఏదైనా అడిగామనుకోండి, ఏ ఊరు మంది అంటే ఫలానా ఊరు, అక్కడి నుంచి ఉద్యోగ రీత్యా చదువు రీత్యా ఒకవేళ అమెరికా వెళ్ళిపోయినా సరే వాడు జన్మభూమి పేరు ఏం చెప్తాడు, వాడు చిన్నప్పుడు ఉన్న పేరే చెప్తాడు, జన్మభూమి పేరే చెప్తాడు. అంతేగాని నేను హైదరాబాద్లో చదివానంటే లేదా మద్రాసు అవేం చెప్పరు. అలాగా అయోధ్యలో రాములు వారు చిన్నప్పుడు పుట్టారు. అక్కడ ఆయనకి నామకరణం కూడా జరగడం, శ్రీరామ అని మనకి నామకరణం జరగడం, అక్కడ పుట్టింది ఉన్నారు కాబట్టి అక్కడ పుట్టారు కాబట్టి అలాగే ఆయన కూడా మనకి ఆ మధ్యన ఈ పడగొట్టేసిన తర్వాత ఆయన బాలురాముడుగా అక్కడ స్వయంభూగా వెలిసేయడని మనకి పురాణాలు పెద్దలు కూడా చెప్తున్నారు. ఆ బాలురాముడుగా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన అమ్మటే అక్కడ బాలరాముడుగా జన్మించాడు కాబట్టి ఆ బాలరాముడిని 6 సంవత్సరాలు బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠ చేయబడిన కారణం అదే అండి. అంటే పెద్దగా అమ్మవారికి బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆయన సొంత ఊరు కాబట్టి అక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి బాల్యం అంతా అక్కడే గడిచింది కాబట్టి ఆ ప్రతిష్ఠ చేస్తున్న కారణం ఏంటంటే బాలరాముడి, అది ప్రతిష్ఠ కారణం అండి. ఎస్,
ఎక్కువగా అంటే రామ్లల్లా మూర్తి అని అంటాం కూడా జరుగుతుంది కదా, ఎందుకు ఆ పేరు వచ్చిందంటారు అసలు? బాల్యంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని రామ్లాలా అని పిలుస్తారండి. అక్కడ దొరికిన విగ్రహం కానీ ఈ మందిరాన్ని కట్టక ముందు అనేక సంవత్సరాలుగా అక్కడ ఒక టెంపరీ స్ట్రక్చర్, అంటే మనం ఒక గుడారం లాంటిది వేసి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించింది కూడా ఈ రామ్లాలా అని చెప్పుకునే విగ్రహమే. అలాగే మనకి మంత్రాక్షరాల్లోకి వెళ్ళుంటే రామనామం, ఈ రామ అనే శబ్దానికి రాముడి విగ్రహానికే కాదండి, రామనామం కూడా అత్యంత మహిమాన్వితమైనది. ఇది ఎంత మహిమాన్వితమైనదంటే బీజాక్షరయుతమైనటువంటి మంత్రం రామనామం. నారాయణుడే పుట్టబోతున్నప్పుడు, ఆ శ్రీరామచంద్రమూర్తిగా అవతరించబోతున్నప్పుడు బ్రహ్మర్షి వశిష్ఠుల వారు ఆ విషయాన్ని గ్రహించి పుట్టబోయేటటువంటి నారాయణుడికి ఏ విధమైన పేరు అందించాలి, ఈ నామంతో భరత జాతి మానవ జాతి ఏ విధంగా తరించాలి, ఈ నామ ఉచ్చారణతోనే ఆయన ఆలోచించి అష్టాక్షరీ మంత్రం నమో నారాయణాయ నుంచి రా అక్షరాన్ని, పంచాక్షరీ మంత్రమైనటువంటి నమశివాయలో మా అక్షరాన్ని, 2 అక్షరాల్ని తీసుకొని రామనామాన్ని పెట్టడం జరిగింది. ఈ రామ అని ఉచ్చరించినప్పుడు ఎవరైనా కానివ్వండి, రామనామాన్ని ఉచ్చరిస్తే రా అన్నప్పుడు మన పెదవులు తెరుచుకొని అంతఃకరణంలో ఉన్న మాలిన్యం అంతా బయటికి వెళుతుంది. మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు పెదవులు కలిసిపోయి ఆ మాలిన్యం మరలా లోపలికి రాకుండా అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అంతటి మహత్తరమైనటువంటి రామనామం ఇది. అలాగే ఈ రామనామ విశిష్టతని సాక్షాత్తు పరమేశ్వరుడు, లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు కూడా పార్వతీదేవికి ఉపదేశించాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వరాననే అంటే పార్వతీదేవి, ప్రియమైనటువంటి పార్వతి ఈ మంత్రాన్ని ఉచ్చరించినట్లయితే 1000 సార్లు ఉచ్చరించినటువంటి ఫలితం కలుగుతుందని పరమేశ్వరుడు చెప్పాడు. ఇకపోతే సనాతన ధర్మం గురించి మనం చాలా మాట్లాడుకుంటూ ఉన్నాం. సనాతన ధర్మం అనేది, సనాతనము అంటే ఆది తెలియనటువంటిది, అతి ప్రాచీనమైనటువంటిది. అది మానవ జాతి నడవడికకి, మనిషి ఏ విధంగా నీతివంతంగా బ్రతకాలి, సమాజం ఏ విధంగా ఆరోగ్యవంతంగా ఉండాలనేది సనాతన ధర్మం. దాన్ని హిందుత్వంతో ముడిపెట్టారు. హిందుత్వం అనేది మతం కాదండి. హిందూ అనే శబ్దం భౌగోళికమైనటువంటిది. హిమాలయాల నుంచి హిందూ సముద్రం అంటారు సంస్కృత భాషలో, అంటే హిందూ మహాసముద్రం. ఆ హిందూ అనే 2 అక్షరాలు హిమాలయాల నుంచి ఈ హిందూ మహాసముద్రం మధ్య ఉన్నటువంటి భౌగోళికంగా ఉన్నటువంటి ఆసేతు హిమాచల పర్యంతం ఉన్న భరతఖండానికి హిందూ రాష్ట్రం అని పేరు, హిందూ దేశం అని. ఈ హిందూ దేశంలో ఉన్న ప్రతివారు హిందువులే. ఇక్కడ కుల మత వర్ణ వివక్షకి తావు లేదు. నీతివంతమైనటువంటి జీవన విధానాన్ని అలవర్చుకోవడానికి అది హిందూ మతానికి సంబంధించినదిగా మనం పరిగణించకూడదు. దీనికి ఆదర్శప్రాయుడే ఆ శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి శ్రీరాముడు సనాతన ధర్మంతో ముడిపడ్డాడని, ఆ శ్రీరాముడి ప్రవర్తన కానీ, ధర్మనిరతి కానీ, త్యాగనిరతి కానీ, పరిపాలనా దక్షత కానీ ఈనాటి పాలకులైనా, యువకులైనా, కుటుంబ సభ్యులైనా ప్రతి ఒక్కరూ సుఖవంతమైనటువంటి జీవన విధానానికి ఆ రామ మార్గమే అనుసరణీయమైనటువంటిది అనేటటువంటిది రామతత్వం చెప్పేటటువంటిది. ఇటీవల కాలంలో గోపి గారు చాలా యువత కూడా ఎక్కువగా భక్తి మార్గం వైపు ఎక్కువగా కూడా మళ్ళుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అయోధ్యకు కూడా యువత ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారనేటువంటి సమాచారం కూడా ఉంది. సో సేవా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే వారి ఆదర్శవంతమైనటువంటి జీవన విధానాన్ని దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేసేటువంటి విధానం కావచ్చు, ఈ యూత్ ఎక్కువగా ప్రేరేపితమవుతున్నటువంటి ఈ పరిస్థితిని ఎలా చూసుకోవాలంటారు? ఖచ్చితంగా ఇది చాలా మనం అందరూ కూడా స్వాగతించాల్సినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే యువతకి చాలా అవకాశాలు ఉన్నాయండి పెడతోవలు పడడానికి. కానీ ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఏం జరిగింది, అసలు 5 సంవత్సరాల పాటు ఉద్యమం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఏం జరిగిందని తెలుసుకునేటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది. అసలు పాత హిస్టరీలో వాళ్ళు చదివిన దానికి అసలు జరిగిన దానికి అయోధ్య అంటే ఉద్రేకపూరితమైనటువంటి ఒక వాతావరణం, భావం అదంతా వచ్చేది. కాబట్టి ఇప్పుడు అంతా కూడా ఆధ్యాత్మికం. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టెంపుల్ కానీ, ఇప్పుడు చూడండి రామేశ్వరం, కాశీ, అదేవిధంగా అయోధ్య, ఇవన్నీ కూడా సెంట్రల్ పాయింట్లు అన్నీ కూడా ప్రతి దగ్గర ఒక శక్తివంతమైన కేంద్రాలు అంటారు వాటిని. వాటికి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగే వాళ్ళలో ఎనర్జీ వేవ్స్ని మల్టిపుల్ చేస్తాయి. సో అందువల్ల విద్యార్థులందరూ ఇలాంటి ప్లేసులు విజిట్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కడలేని ఆత్మసంతృప్తి, వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాముడి లక్షణాలు చూడండి మీరు, 14 పుట్టినప్పటి నుంచి 14 to 20 years మధ్యలో ఆయన అప్పట్లోనే ఎంత ఒక క్యారెక్టర్ పరంగా కానీ, యుద్ధం పరాక్రమం కానీ
ఆ గురువుల ఎడలు ఎట్లా ఉండేవాడు, తల్లిదండ్రుల ఎడలు ఎట్లా ఉండేవాడు, అదేవిధంగా తోడబుట్టిన వాళ్ళతో ఎలా ఉండేవాడు, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినవి. ఒక్క రాముడు ఒక స్టూడెంట్స్కే కదా, మొత్తం ఎవ్రీవేర్ జాతికే, మన మొత్తం ప్రపంచానికే తలమానికి ఉన్నటువంటి ధర్మాలు కలిగినటువంటి మహోన్నత మూర్తి. సో ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇండోనేషియాలో కానీ ఎక్కడైనా చూడండి, వాళ్ళ పాఠ్యాంశాల్లో రాముడు వారి చరిత్రలన్నీ ఉంటాయి. మీరు కానీ ఎయిర్పోర్ట్లో చూసినా కూడా రామరావణాసుర యుద్ధం ఉంటాయి, ప్రతి చోట ఎక్కడైనా ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఈ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఘోరమైంది మనకు. ఒక ఎన్ని సంవత్సరాలు అయిందండి, దాదాపు 1947 నుంచి కూడా మనకి ఇన్ని రోజులు పట్టింది రాముల వారిది. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత రాముల వారి గుడి కట్టుకోవడానికి ఇన్ని రోజులు పట్టిందంటే ఎంత పెద్ద ప్రక్రియ చూడండి. అదే రామ సర్వస్వం చూడండి, రాముడు అందరికీ మన మీద నెట్టాడు, వారు కట్టుకోలేకనా, లేకపోతే వారు అనుగ్రహంతో చేయలేమా. మనం ఏంటంటే మన జాతి ఒక్కసారిగా నిస్సత్తులో ఉన్న జాతిని మేల్కొలిపి తన ఇప్పుడు రామ మందిరం అనుగుణంగా ఒకటికి అయ్యారనమాట. జాతిని ఏకం చేసేటువంటి ప్రక్రియ కూడా జరిగిందనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఎస్ రైట్. ఇక హరగోపాల్ శర్మ గారు, ఎక్కువగా విగ్రహ రూపంలో మత్స్యావతారం, అలాగే కూర్మ అవతారం, వరాహ, నృసింహ, వామన అవతారాలు, అలాగే హనుమంత పద్మపీఠం, ఇదంతా కూడా ఒక విశిష్టత, ప్రతి ఒక్కదానికి కూడా ఒక మీనింగ్ఫుల్గా 1000 సంవత్సరాలు కాదు, ఎన్ని వేల సంవత్సరాలైనా సరే విశిష్టత అనేది క్లియర్ కట్గా అర్థమయ్యే విధంగా విగ్రహాన్ని రూపుదిద్దారనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఆ విశిష్టత ఏంటి అసలు? విశిష్టత అంటే ఇప్పుడు అన్ని అవతారాలకి కంటే కూడా అండి, రాముడు అనేది అందరికీ తెలిసినండి. అవును. మత్స్యావతారం అనే ఇంకో అవతారాలు కూడా మనం ఎప్పుడో ఏదో రోజులో ఎక్కడో దేవాలయంలో చూడడం తక్కువ. చేదంటే ఈ వాళ్ళంటే చాలా తక్కువే, కానీ మా చిన్నప్పుడు అయితే ప్రతి వీధికి రామాలయం ఉండేది. రాముడు ఉంటాడు, రామ అనే ఏ పేరు ఉన్నా సరే ఇంట్లో రామ అనే పేరు లేకుండా ఏ పేరు ఉండేది కాదు. అందుకని రాములు వారు ఉన్నంత ప్రాశస్త్యం కృష్ణుడు ఉన్నాడు, ఆయన మోక్షాన్ని ఇస్తాడు. కానీ మన జీవన సరణ్యంలో రాములు వారు కలిసిపోయారండి. ఏ మాట అన్నా సరే, ఇప్పుడు తప్పుడు మాట పట్టాకు రామ అనలేదంటాం. ఎవరికైనా అప్పు ఇచ్చామనుకోండి, నీకు నాకు రామ్ అంటాం. అంటే రామ అనే శబ్దాన్ని జనంలో ఇమిడీకృతమైంది కాబట్టి ఈ రామాలయాలు, వీధికి రామాలయాలు, ఊరు మొత్తం ఒక దేవాలయం కాదు. ఇంకా శివాలయం అయితే ఊరు మొత్తం ఒక శివాలయం ఉంటుంది. కానీ రామాలయం అలా కాదు, వీధికి ఆ వీధికే ఇది మా దేవుడు రా, మా వీధి వాడు రా. అంటే కులాల పేరుగా కూడా, ఏదో గొల్లల వీధి దేవుడు, లేకపోతే బలాల వీధి దేవుడు, ఇంత రాముడే, ఎక్కడున్నా రాముడే. అంటే ఎవరికి వాళ్ళు రాముడిని నిర్మించుకుంటూ రామతత్వాన్ని గ్రహించుకుంటూ, అలాగా ఈ కవులే కాదు ఎవరు రాసినా కూడా రామాయణం మీద రాశారు, కానీ భాగవతం మీద ఎవరు రాసిన వాళ్ళు తక్కువ. మనకి ఏం రాసినా రామాయణం. రామ అనే శబ్దాన్ని మనకి ప్రతి దాంట్లోనూ చేర్చేశారు కాబట్టి ఆ మంత్రానికి అంత ప్రాధాన్యత ఉంది. అందుకనే రామ విగ్రహానికి, రాముల వారి దేవాలయం ప్రతిష్టకే అందరూ ఇష్టపడతారు. ఇవాళ కూడా మనం రామాలయం అంటే అదే మహానుభావులు వీళ్ళంతా చెప్పినట్టు కూడాను ఎంత ఉత్సాహంగా ఉందండి. ఇవాళ రాముల వాళ్ళ ప్రతిష్ట జరుగుతోందంటేను మామూలు శివాలయం ఉంది, ఎప్పుడో శివరాత్రికో కాశీకో లేకపోతే సోమవారం వెళ్తాం. కానీ ఇవాళ ఈ ఆనందం, ఈ ఉత్సాహం చూస్తుంటే రాములు నావాడు, రాముడితో పరిచయం ఉన్నట్టుంది అందరికీ. కొత్తగా ఎవరు మనం చెప్పక్కర్లేదని ఉన్న అవతారాల గురించి చెప్పాలి. ఈ రాముడి గురించి ఎవరికి చెప్పవలసిన పరిస్థితి లేని పరిస్థితిలో వచ్చేసింది. అందుకని రాముడినే అంత విశిష్టతగా చెప్పబోవడం, మహానుభావులు చెప్పడం, అలాగే రాముడిలో ఆయన చెప్పినట్టుకు శివాజీ విష్ణు రూపాజ, శివరూపాజి విష్ణువే అని శివ విష్ణువులు ఇద్దరు కూడా రామ అనే శబ్దంలో ఉండడం, ఇవన్నీ కూడా రామ అనే శబ్దే మనం ధరించడం, మోక్షాన్ని ఇవ్వడం, మనకు కావలసిన ఇవాళ అంటే యువతరానికే కాదు, దంపతులకి ఆదర్శానికే కాదు, అన్నిటికీ కూడా రాముడే. ఇక రాముడు లేని పరిస్థితే లేదు. అందుకని రామావతారానికి, రామ విగ్రహానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఎస్ రమణ గారు, టెంపుల్ నిర్మించినటువంటి విధానంలో కూడా ఒక విశిష్టత కావచ్చు, లేకపోతే చరిత్రను ఒక 1000 ఏళ్ల తర్వాత కూడా టెంపుల్ని చూడగానే గతంలో ఉన్నటువంటి చరిత్ర, రాముల వారి జీవిత విధానం కానీ, లేకపోతే ఆ స్ట్రక్చర్ అంతా కూడా ప్రస్ఫుటంగా కనపడే విధంగా చేశారనేటువంటి ఒక మాట, దానికి సంబంధించింది. తప్పకుండానండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి వైజ్ఞానిక యుగంలో మనం నిర్మించుకునేటప్పుడు ఏవి అడ్డంకులు రావు. మనకి చరిత్ర అనేది కళ్ళ ముందు కనపడుతూ ఉంది. శ్రీరామచంద్రుడు నారాయణుడి స్వరూపం. దశావతారాలను తీసుకున్నట్లయితే మత్స్య, వరాహ, కూర్మ, నారసింహ, వామన, పరశురామ, తర్వాత 7వది రామావతారం. పరిణామ క్రమం ఇది.
కాబట్టి జగత్తు మొత్తం నిండినటువంటి ధర్మస్వరూపమే శ్రీరామచంద్రుడు. కాబట్టి ఆ ధర్మస్వరూపానికి ఏదైతే చరిత్ర ఉన్నదో, శ్రీరామచంద్రుడికి ఏదైతే చరిత్ర ఉన్నదో, వీటన్నిటినీ దశావతారాలతో సహా, అంజనీసుతుడైన హనుమంతుడి పవిత్రతతో సహా అన్నిటినీ ప్రతిఫలించేటట్టుగా ఈ రామాలయ నిర్మాణం చేశారు. ఆ శైలి కూడా నాగర శైలి అంటాం మనం. దక్షిణాదివి కూడా కొన్ని అంశాలను అందులో కలిపారు. దక్షిణాది నుంచి కూడా ప్రముఖమైనటువంటి విశేషాలు రామమందిరంలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినటువంటి యంత్రాలు అన్నదానం చిదంబర శాస్త్రి గారు పంపినవి, పాదుకలు ఇక్కడ తయారైనవి, అక్కడ గర్భాలయానికి పెట్టినటువంటి బంగారు తాపడం చేసిన ప్రధాన ద్వారం హైదరాబాద్లో ఉన్నటువంటి అన్నపూర్ణ టింబర్ ఎస్టేట్స్ వారు చేసింది. కాబట్టి ఇంత ఉత్కృష్టంగా ఈ రామమందిరాన్ని నిర్మించడానికి కారణం ఏమిటి అంటే, మనకి ఒక శ్లోకం ఉంటుంది, అయోధ్య, కాశీమాయి, మధుర, అవంతిక, పూరి అని చెప్పి. ఈ సప్త మహాపుణ్యక్షేత్రాలలో మన వేదాల్లో రాసినటువంటి మొట్టమొదటిది అయోధ్య. కానీ దురదృష్టవశాత్తు ఈ అయోధ్య ఇంతకు ముందు వరకు కూడా చాలా చిన్న పట్టణంగా, ఒక రూపురేఖలు లేనటువంటి పట్టణంగా ఇది ఉండిపోయింది. ఆ పూర్వ సంస్కృతిని, ఆ భాసిల్లేటటువంటి స్వరూపాన్ని తరతరాలకి ఉండేటట్టుగా ఈ రామాలయ నిర్మాణాన్ని అతి సంక్లిష్టంగా, అతి ఉత్కృష్టంగా తయారు చేస్తున్నారు. నిజం చెప్పాలంటే రామాలయాన్ని ఇప్పుడు నిర్మిస్తున్న చోట అది అనువైన ప్రదేశం కాదండి. ఇసుకతో నిండినటువంటి నేల అది. దాన్ని 24 అడుగుల లోతు తీసి 24 పొరల కాంక్రీట్ వేసి ఐఐటి మద్రాసు వాళ్ళు దాని మీద 14 అడుగుల ఫౌండేషన్ వేసి 10 పాయింట్లు భూకంపం రిక్టర్ స్కేల్ మీద వచ్చినా కూడా చెక్కు చెదరకుండా 1000 సంవత్సరాల పాటు ఏ విధమైనటువంటి అవరోధాలు లేకుండా ఉండేటట్లు, ముందు తరాలకి ఇది అందేటట్లుగా దీన్ని తయారు చేశారు. ఇకపోతే సనాతన ధర్మం గురించి ఇందాక కూడా మీరు అన్నారు. ఈ సనాతన ధర్మం అనేటటువంటిది వైదిక విజ్ఞానం నుంచి వచ్చినటువంటిది. మనకున్నటువంటి లిటరేచర్ అంటాం మనం, ఇదంతా కూడా సంస్కృతి వేదాల నుంచి మనకు వచ్చింది. ఈ వేదం అనేటటువంటిది ఎవరు రచించింది కాదు. వేదాలు పరమేశ్వర ప్రోక్తాలు. సాక్షాత్తు భగవంతుడు మానవాళికి, మానవాళి మేధస్సుకి, పురోగమనానికి అందించినటువంటి మహత్తర గ్రంథాలు ఈ వేదాలు. ఆ వైదిక విజ్ఞానాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది రామాలయ నిర్మాణంలో. ఆ విధంగా దీన్ని మీరు అడిగినట్లుగా అనేక తరాలకి ఇది ఒక పుణ్యధామమే కాదు, ఇది చరిత్రకి, సంస్కృతి, వారసత్వానికి ప్రతీక. ముందు తరాల వాళ్ళందరూ కూడా ఆ మందిరాన్ని చూడగానే, ఆ బాలరాముని చూడగానే ఈ భరత జాతి సంస్కృతి ఇదా, ఇంత ఉత్కృష్టమైనటువంటి పరమ పుణ్యమైనటువంటి భరత భూమిలో మనం పుట్టామా, ఈ సంస్కృతిని మనం ఎందుకు అలవర్చుకోకూడదు, ఈ జీవన విధానాన్ని మనం ఎందుకు పాటించకూడదు, ఇంత ఉత్కృష్టమైన సంస్కృతి ప్రపంచానికే దిక్సూచిగా ఉన్నప్పుడు మనం ఎందుకు దీన్ని వదిలిపెట్టాలనేటటువంటి భావం యువతలో పాదుకొల్పడానికి ఈ మందిరం అనేటటువంటి మందిర నిర్మాణం అనేటటువంటిది ప్రముఖమైన పాత్ర పోషిస్తుందండి. అద్భుతంగా చెప్పారు. అలాగే గోపి గారు, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా, అంటే ఈ ఖండం ఆ ఖండం అని కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, ముఖ్యంగా భారతీయులందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టెంపుల్స్కి వెళ్ళడం కావచ్చు, లేకపోతే మా దేశంలో ఒక అద్భుతమైనటువంటి పండుగ వాతావరణంలో ఒక అద్భుత క్షేత్రం నిర్మితమవుతుందని అందరితో కూడా అది సెలబ్రేట్ చేసుకునేటువంటి విధానం ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా దాన్ని విధంగా చూడాలి. యాక్చువల్గా ఈ అఫీషియల్గా నేను పేపర్ చదివినంత ఇజ్రాయెల్, లండన్ వాళ్ళందరూ హాలిడేస్ డిక్లేర్ చేశారు రేపు. ఓకే. మన భారతీయులు కూడా అమెరికాలో ఉన్న మిగతా ఉన్న చోట చాలామంది ఇళ్లలో ఇదైపోయి రాముడు వారి కార్యక్రమం చూడాలని చెప్పేసి లీవులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. సో ఇది అందరూ కూడా సెలబ్రేషన్. ఎందుకంటే అండి రామాయణంలో ప్రతి క్యారెక్టర్ చూడండి మీరు, అది యువతకి ఎంతో ఆదర్శాన్ని నేర్పుతుంది. ఇప్పుడు వాలి గారి క్యారెక్టర్, నువ్వు ఎంత బలవంతుడు అయినా సరే దారి తప్పితే నీకు శిక్ష తప్పదు. అదేవిధంగా హనుమంతుడి యొక్క భక్తి, పట్టుదల, కార్యసాధన అనేది, సుగ్రీవుడి ఆజ్ఞ, ఇలాంటివి ఎన్నో క్యారెక్టర్స్ కానీ చూసుకుంటే పిల్లలకి ఇంకా అంతకంటే నీతి పాఠాలు ఏముంటాయండి. ఇప్పుడు అమెరికాలో కానీ ఎక్కడైనా సరే మేమందరం కూడా, ఇప్పుడు మా పిల్లలకు కూడా అండి రామాయణ పాఠాలు తెప్పి చదివించాం. మేము యూఎస్లో ఉండేవాడిని. ఆ పిల్లలు చదివేటప్పుడు అవన్నీ చదివించేవాళ్ళం. ఆ స్టోరీలు మనకు ఉన్నటువంటి స్టోరీలు ఎక్కడ ఉండవండి. మనం భారతదేశం అనేది ఆధ్యాత్మికంగానే ఎక్కువ ఉండాలి. కానీ మనం ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే వెనకబడతామో అప్పుడు భారతదేశం లేదంటారు వివేకానంద స్వామి. ఎందుకంటే మన శక్తి అంతా కూడా ఆధ్యాత్మికం. అంతా కూడా స్పిరిచువల్ సెంటర్స్ అన్ని విదేశీయులందరూ కూడా మన దగ్గరికి కాశీ, మధుర వీటన్నిటికి వస్తున్నారు కదా, తిరుమల, కొండగా. ఇప్పుడు రామాలయం కూడా వస్తారు వాళ్ళు. సో కంపల్సరీ మొత్తం అయోధ్య రూపురేఖలు యూపీ దేశం మొత్తం మారిపోనున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే అది ఒక ఆత్మ విశ్వాసానికి, ఆత్మ ఉద్వేగానికి ప్రతీక ఆలయం అనేది. సో అందరూ కూడా అదొక ఖచ్చితంగా కూడా అక్కడికి వచ్చే వాళ్ళ సంఖ్య కానీ, అదేవిధంగా చుట్టుపక్కలంతా కూడా మనకు చాలా డెవలప్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇది మంచి పండుగ వాతావరణం.
కాబట్టి ప్రతిపక్షాలు ఏ రాజకీయాలు చేయకుండా ఆ కార్యక్రమంలో పాల్గొని దాదాపుగా 20 నుంచి 30 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అక్కడ లభిస్తుందని ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అది కూడా ఒక సంతోషకరమైనటువంటి విషయం. మన తెలుగువారు ఎక్కువ మంది ఉన్నారండి దాంట్లో. అయోధ్య ఉద్యమంలో కానీ అక్కడ తిరిగి చేస్తున్న వాళ్ళలో మన రాముల వారు ఇక్కడే ఎక్కువ ఉన్నారు. మీకు చేస్తే గోదావరి ఒడ్డున ఆయన వారు చేసినప్పుడల్లా గోదావరి ఒడ్డున రామేశ్వరం వెళ్ళడం అంతా కూడా ఇటు సైడ్ మన సౌత్ సైడే ఉంది ఎక్కువ. చూడండి మన దక్షిణ భారతంలోనే ఎక్కువ ఉన్నారు అన్నమాట. మన భక్తులు అయోధ్యకి టెంపుల్కి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన పుల్లారెడ్డి గారు మన దగ్గర నుంచి ఉన్న వాళ్ళే. మన కరసేవకులు చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది కరసేవకులు మన వాళ్ళే. అప్పుడు వెళ్ళినప్పుడు ఉద్యమాలు ఎక్కువ జరిగింది మన వాళ్ళేనండి. సో కాబట్టి మన వాళ్ళు ఎక్కడైనా కలిసిపోతారు కాబట్టి, తెలుగు వారు ఎక్కడైనా కలిసిపోయి అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటారు కాబట్టి మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని అనుకుంటున్నాను నేను అయోధ్య. మరో ముఖ్య విషయం మురళి గారు, ఇక్కడ చరిత్ర అనేటటువంటిది జాతికి జీవనాడి, సంస్కృతి అనేటటువంటిది జాతికి జీవకర్ర. కాబట్టి వీటిని మనం సంరక్షించుకోలేకపోతే, తరువాతి తరాలకు అంతరించిపోతే ఈ జాతి సంస్కృతి ఎప్పుడైతే పోతుందో జాతి జీవన విధానం మారిపోతుంది. మీరు అయోధ్యను తీసుకున్నట్లయితే ఇవాళ రోజున అయోధ్యలో కట్టినటువంటి రైల్వే స్టేషన్కి అయోధ్యాధామ్ రైల్వే స్టేషన్ అన్నారు. అక్కడ కట్టినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం మహర్షి వాల్మీకి విమానాశ్రయం అన్నారు. రామాయణం రచించిన వాల్మీకి మహర్షి రామనామ మహత్యాన్ని చెప్తూ మొట్టమొదటి శ్లోకంలోనే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంటారు. అలాగే శిలాన్యాసం జరిగినప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి 3 ఇటుకలతోటే మొట్టమొదటి శిలాన్యాసం జరిగింది అయోధ్య మందిరానికి. కాబట్టి ఇటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి అక్కడ మనకి. 14 దేశాల వారి వాళ్ళ రోజున హాలిడే ప్రకటించారు సెలవు దినంగా దీన్ని వీక్షించడానికి. భారతదేశంలో మనం ఇంకా దీన్ని విమర్శించుకుంటూ ఉన్నాం. జాతి అనేది సంస్కృతి మీదే నిలబడుతుంది. సంస్కృతిని విస్మరించిన జాతికి మనుగడ ఉండదండి. రాజకీయంగా ఒక మతం వారికే పరిమితం చేసేటువంటి, అసలు రాముడు ఏ మతానికి సంబంధించిన వాడు కాదండి. హిందుత్వం అనేది మతం కాదు, జీవన విధానం. రాముడు అందరివాడు, కొందరివాడు కాదు ఆయన. ఇప్పుడు కొందరివాడుగా చేసి కువిమర్శలు చేస్తున్న వాళ్ళు ఇప్పటికైనా గ్రహించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ధర్మపదాన్ని ఆచరించమంటున్నామే కానీ అసత్యాన్నో అధర్మాన్నో ఆచరించమని రామాయణమో రాముడో హిందుత్వమో లేకపోతే సనాతన ధర్మమో చెప్పట్లేదు. ఎస్, రైట్. హరగోపాల్ శర్మ గారు, ముఖ్యంగా అందరూ అనుకుంటున్నది ఏంటి అని అంటే ఆ ముహూర్త బలం, ప్రాణప్రతిష్ఠకు సంబంధించి ఒక 84 సెకండ్ల నిడివి కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి మహోత్తమమైనటువంటి ముహూర్తం అది. దాని ప్రాశస్యమే వేరు అనేటువంటి మాట అయితే చెప్తారు. ఏంటి ఆ గడియాల స్పెషాలిటీ? అంటే గడియలు అంటే అండి మనకి మామూలుగా మనకి మేషాది మేనం అని 12 లగ్నాలు ఉంటాయి, 12 రాశులు. ఆ లగ్నం ఒకటి 20 గంట 26 నిమిషాలు, గంట 30 నిమిషాలు, 2 గంటలు, సింహ లగ్నం 2 గంటలు, ఇలా లగ్నాలు ఉంటాయి. ఆ లగ్నంలో ముహూర్త కాలం అని తీసుకుంటారండి. ముహూర్త కాలం అంటే 48 నిమిషాలు. ఆ 48 నిమిషాల్లో పుష్కరాంశ అని వస్తుంది. మళ్ళీ అంటే 12 పుష్కరం అంటే 12 నిమిషాలండి. ఆ 12 నిమిషాలు కూడా మళ్ళీ చేసిన తర్వాత మన వాళ్ళు ఏం చెప్పి రాములు వారు అభిజిత్తు లగ్నంలో పుట్టాడు కాబట్టి అభిజిత్తు అంటే ఏ దోషం ఉండదు. ఇంకేంటంటే ముహూర్తానికి 21 ఏకవిఘ్న సిద్ధ దోషాలని 21 దోషాలు ఉంటాయండి. ఏదో దోషం ఉంటుంది, ఆ దోషం లేకుండా పెట్టడం అనేది ఏమీ లేదు. మహానుభావులు వేద పురుషుడు కాబట్టి మహానుభావుడు కాబట్టి అభిజిత్తులకు ఏ దోషం లేకుండానో ఆయన జననం జరిగింది. అలాంటి ముహూర్తం అయితే బాగుంటుందని 84 సెకన్ల పాటు ఉండేలాగా ఆ మహానుభావులు అందరూ పెట్టారు. అయితే చాలా మంది తెలియక ఏం చేస్తున్నారంటే అండి, ఇప్పుడు మనకేమో పుష్యమాసం అండి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకి. అయితే అక్కడ బారుహస్పత్యమానేనా అంటే నేను ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి అక్కడే వెళ్తూ ఉంటాం. అప్పుడే 20 ఏళ్ళ బట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు మేము మార్చేస్తాం, సంకల్పాన్ని మారుస్తాం. ఈ శోభకృతి నామ సంవత్సరే అని చెప్పమండి, చాంద్రమానం ఇది. అలా బారుహస్పత్యమానేనా, అలాగే వాళ్ళు చంద్రుడి నుంచి చంద్రుడు లెక్కేస్తారు. వాళ్ళు మన అమావాస్యతో అమావాస్య మళ్ళీ లెక్కేస్తాం, చంద్రుడి నుంచి లెక్కేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకని 2-3 రోజుల్లో వాళ్ళకి మాఘమాసం ప్రారంభం అయిపోతుంది. దివ్యమైన ముహూర్తం అండి. ఈ ముహూర్తాలు బోల్డన్ని యోగాలు ఉన్నాయి. ఎంచేదంటే ఈ ముహూర్తాన్ని తప్పు పెట్టడానికి ఎవరు ప్రపంచంలో ఎవరు సరిపోరండి. విమర్శకి ప్రతి విమర్శ చేయాలంటే వేరే విషయం, మనం చూసిన కోడల్లో ఉంటుంది. సాక్షాత్తు రాముల వాళ్ళే ప్రతిష్ఠించుకున్నారు, ఆ ముహూర్తం పెట్టించుకున్నారండి. మనం అందరూ సామాన్యులు అండి. ఏదో నేను పెట్టాను చేశానంటూ ఉంటాం కాదు, ఎవరూ కాదు. ఆ అన్నదాన చిదంబర శాస్త్రి గారు మేము శంకరాచార్య ట్రస్ట్ పెట్టినప్పుడు పెద్దాపురం మాది, మా ఇంటికి వచ్చారంటే ఆయన అయితే ఉపన్యాసాలకు వచ్చారు. పెద్దాపురం మా ఇంటికి వచ్చి ఆయన అప్పుడు చెప్పారు, ఇలాగ నాన్న జపం చేస్తున్నాను అవ్వాలని. అప్పటికేమీ అసలు ఏమీ లేదని పరిస్థితి.
అలాగా మహానుభావుడు రాముల వారు ఆయన ఎన్నుకున్నారు. అలాగే నేను ఒకసారి 20 సంవత్సరాల క్రితం అయోధ్య వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ సరయూ నదిలో మాకు ఒక గంగా స్నానం ఫలితం తెలిసింది కాబట్టి స్నానం చేసి ఏదో తర్పణం చేసుకుని ఒక గంటన్నర సేపు ఇవన్నీ దాటుకుని లోపలికి వెళితే ఏమీ లేదు. ఒక మామూలు ఖాళీ ప్రదేశం, రాముల వారి ఫోటో పెట్టారు. అంటే మాకు తెలుసు అయోధ్య ముద్రాకాశాన్ని, అయోధ్య పేరు చెప్తేనే మన మోక్షం, ఆ పుణ్యభూమి మీద అడుగు పెడితే తెలుసును. కానీ సామాన్య మానవులకు తెలియదు. ఇదేడు అయోధ్య ఏమీ లేదని ఇంత కష్టపడొచ్చో గంటన్నర సేపు పోలీసు వాళ్ళు ఇంత తనిఖీలు చేశారు, ఇంతదాకా రావాలన్నారు పుణ్యభూమి అని. ఇంకో విషయం చెప్తున్నారు, అంటే ఇప్పుడు తేలిపోయింది. పూర్వం అండి మరి ఏమన్నారంటే ఏమంటే రామాలయం కట్టాలి, అక్కడే కట్టాలా, వేరే చోట కట్టొచ్చు కదా అంటే విశ్వేశ్వరుడు ఉన్నాడు, కాశీ విశ్వేశ్వరుడు, అన్ని చోట్ల విశ్వేశ్వరుడు ఉంటాడు. విశ్వేశ్వరుడు అన్నపూర్ణ దేవాలయాలు బోర్డు కోట్లు ఉంటాయి, కానీ కాశీ ఉండదు కదా. పుణ్యభూమి అనేది అయోధ్య అనేది మహాపుణ్యభూమి. ఆ భూమిలో అడుగు పెట్టడం ఇవాళ దేవాలయం వచ్చిందంటే ఇంకా విశేషం. ఇక ఆయన యూత్ అందరూ కూడా ఎప్పుడు వెళుతున్నారు. మేము మార్చి 2వ తారీఖు టికెట్ తీసుకుని 4కి అప్పుడు ప్రయాణం అయిపోయాడు వెళ్ళడానికి, దర్శనానికి వెళుతున్నాం. అలాగే ఎంతో దేశం. అలాగే చుట్టుపక్కల వాళ్ళు మాకు అప్పుడు ముస్లింలు చెప్పారు, ఏమండి మాకు అయోధ్య తేలాక మా బతుకులు ఏమీ లేవండి, ఏమీ బతకలేన్నారు. వాళ్ళు చుట్టూరు వాడు మంది బతుకుతారండి. ఆ రామాలయం దగ్గర వాడి ఇల్లు ఉంది, ఆ ఇల్లు కొట్టి వాడు పెట్టుకుంటాడండి, ముస్లిమే పెట్టుకుంటాడు. మన హిందూ కుట్టు కొట్టెట్టుకోడు కదా, అక్కడ రోజు 10,000 15,000 అమ్ముకుంటాడు వాడు బాగుపడుతున్నాడు కదండి. మనకంటే వాళ్ళే ఎక్కువ బాగుపడతారు. ఈ విషయం వాళ్ళు తెలియటం లేదు, రాజకీయ పరంగా చూసుకుంటున్నారు వాళ్ళు. నిజంగా చుట్టూరా ఆ రామాలయం చుట్టూరా ఉన్న వాళ్ళే బాగుపడతారు. దీన్ని కొన్ని రకాలుగా విభజించి చాలా మంది చూస్తున్నటువంటి పరిస్థితి. రామతత్వం కావచ్చు, లేకపోతే వారి విధి విధానాలు కావచ్చు, వారు ఏ విధంగా ఉన్నారనేటువంటి ఒక ఆదర్శవంతమైనది తీసుకుంటే ఇటు ఆర్థికంగా లేకపోతే సమాజపరంగా అన్ని విధాలా కూడా వృద్ధి చెందవచ్చు అనేది ఒక అంతర్గతంగా ఉన్నటువంటి ఒక భావన అయితే వ్యక్తమవుతోంది. అనుమానం ఏమి లేదు, అందులో వాళ్ళే వృద్ధి చెందుతారండి. చిన్న ఒక సకనం మతాలుగా కాదు మనుషులుగా చూడాల్సినటువంటి ఒక సందర్భం అనేటువంటి మాట చెప్తున్నారు మీరు. నిజం కూడా అయితే అక్కడ ఉన్న ముస్లింలు ఆనందిస్తున్నారు, మా బతుకులు బాగుపడతాయని. ఈ ఓట్లు రాజకీయం వాళ్ళు విభజిస్తున్నారు, వాటికి చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఎవరికైనా ఆర్థికంగా బలపడాలి అంటే ఎవరు వద్దనుకుంటారు? మాట్లాడదాం దీనికి సంబంధించి. రామతత్వమే ఏంటంటే సరళీకృత తత్వం అండి. మామూలుగా కూడా చూడండి, పేదవారు కానీ మధ్యతరగతి వారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రామ అని చూసుకుంటారు. రాములోరు అంటారు. రాముడి గురించి ఏ బాధ వచ్చినా రాముడికి చెప్పుకుంటారు, వాళ్ళకి ఏ ఆనందం వచ్చినా రాముడికి చెప్పుకుంటారు. మీరు ఆ పాటలు కానీ వింటే ఎన్నో ఉంటాయి కదా, మన రామదాస్ గారి కీర్తనలు. ఆయనే పొగడతారు రాముడిని, ఆయనే తిడతారు అరెస్ట్ అయినప్పుడు, ఆయన జైల్లో ఉన్నప్పుడు, కారాగారంలో ఉన్నప్పుడు మళ్ళీ ఆయనే క్షమాపణ చెప్పుకుంటాడు. అట్లా పద్యాలు కానీ అన్నీ కూడా మనకేంటంటే పూజించే వాళ్ళకి, ఎవరైనా నిరాశ నిస్పృహలకి లోనైనప్పుడు మన రాముని తలుచుకోవడం వల్ల వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. ఇప్పుడు వివేకానంద స్వామి కూడా ఆయన అమెరికా యాత్ర ప్రారంభించే ముందర చెన్నై అంతా విజిట్ చేసి రామేశ్వరంకి వెళ్ళారు. ఆయన రామేశ్వరం నుంచి ఇప్పుడు మనకున్న క్యారెక్టర్ సీతా గారి క్యారెక్టర్, అది ఈరోజు మహిళలందరికీ ఎంత ఆదర్శమైన క్యారెక్టర్. మాకందరికీ తల్లి సీత, అందుకే రామయ్య తండ్రి సీతమ్మ తల్లి అని ఎందుకంటారంటే అది జనాల నాడుల్లోకి వెళ్ళిపోయిందండి. దానివల్ల మనకు లాభం కలుగుతుంది కానీ నష్టం కలగదు. ఎప్పుడైతే మనకు ఆ తత్వం పోయిందో అంటే రామతత్వం, అది తెలుసుకోలేకపోతున్నారు. కులాల మతాలకు అతీతంగా ఆదర్శంగా తీసుకోవాలి అన్ని చోట్ల. ఇప్పుడు చూడండి, మా ఫ్రెండ్స్ చాలా మంది తిరుపతిలో చదువుకున్నాను నేను. రామాలయంకి ముస్లిం చాలా మంది వచ్చేవాళ్ళు, ఇంకా ఎస్పెషల్లీ దూదేకుల కమ్యూనిటీ వాళ్ళు అయితే 24 గంటలు దేవుడే, వాళ్ళకి రాముడే దేవుడు. తర్వాత వెళ్ళేవాళ్ళు మసీదుకి వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది వచ్చి ప్రసాదాలు తినేవాళ్ళు, అంతా ఉండేది. ఎప్పుడైతే దీన్ని విద్వేషం చేశారు, ఆ కట్టడాన్ని ద్వారా విద్వేషాన్ని రెచ్చగొట్టి అనవసరమైనటువంటి ఇవి చేశారో అప్పుడు వాళ్ళు కొంత చీలికలు వచ్చాయి. కానీ ఇప్పుడు అందరూ కూడా అర్థం చేసుకున్నారు సహృదయంతో. అసలు వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్ లేదు, ఇక్కడ ఉండే రాజకీయం చేయడానికి ఏదో ఒకటి కావాలని చెప్పేసి. అది పార్టీల వరకు పరిమితం అయితే సరిపోతుంది కానీ ప్రజల్లోకి వెళ్ళకూడదు అనేటువంటి అందరూ కోరుకునేటువంటి మాట. అలాగే రమణ గారు, దాదాపుగా అన్ని రాష్ట్రాలని భాగస్వామ్యం చేయటం, ఇటు విగ్రహ తయారీ కావచ్చు, లేకపోతే లడ్డు ప్రసాదం 1265 కిలోల లడ్డు ప్రసాదం కావచ్చు. విశేషం ఉందండి, 1265 కేజీలు ఎందుకు పెట్టారంటే శిలాన్యాసం నుంచి ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు వరకు 1265 రోజులు టైం పట్టింది. ఓకే, దానికి సంకేతంగా అంత బరువు ఉన్నటువంటి లడ్డూని తయారు చేసి పంపిస్తున్నారు. అలాగే మీకు రామ వృత్తాంతాన్ని, రామతత్వాన్ని తీసుకున్నట్లయితే ఎక్కడ కళ్యాణం జరిగినా ఈనాటికి కూడా సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి గీతం కానీ, లేకపోతే వివాహ పత్రికలో
ఆ శ్లోకం లేకుండా హిందువులు ఎవరు వివాహం చేయడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే వారి అన్యోన్య దాంపత్యం సీతారామచంద్రులది. జానక్యా కమలాంజలి పుటేయ పద్మరాగాయిత న్యస్తారాఘవ మస్తకేచ విలసత్కుందయ ప్రసూనాయిత. ఆ శ్లోకం లేకుండా వివాహ పత్రిక రాదు. ఈనాటికి కూడా అంతదాకా అక్కర్లేదండి. ఈ మధ్య కాలంలో అంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సీతారామ కళ్యాణంలో ఉన్నటువంటి సీతారాముల కళ్యాణము చూతము రారండి, అది ఎన్ని శతాబ్దాలైనా తెలుగింటి వాకిళ్లలో మారు మోగుతూనే ఉంటుంది. ఆ సీతామహాసాధ్వికి ఈ జాతి రుణపడి ఉంటుంది శ్రీరామచంద్రుడికి. సీతామహాసాధ్వి అంటే ఆడవారికి మనం ఎంత గౌరవం ఇస్తాం, మన వేద సంస్కృతి ఏ విధంగా గౌరవాన్ని ఇస్తుందంటే అప్పుడు కూడా పద్యంలో చెప్పారు, శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి. ఆవిడ అయోనిజ, భూమి గర్భంలో పుట్టినటువంటిది, మరలా భూమిలోనే కలిసిపోయినటువంటిది. అంతటి పవిత్రమూర్తి సీతామహాసాధ్వి. ఆసేతు హిమాచల పర్యంతం అంటే నేపాల్, భూటాను, బంగ్లాదేశ్, మయన్మార్ ఇటువంటివన్నీ కూడా ఒకప్పుడు భారత భూభాగం. ఇదంతా కూడా అఖండ భారతం. అందుకే అన్ని దేశాల నుంచి వాళ్ళ రోజున కానుకలు వస్తున్నాయి. రేపు ప్రాణప్రతిష్ఠ జరిగేటటువంటి కార్యక్రమంలో 14 మంది జంటలు కర్తలుగా కూర్చోబోతున్నారు అనేకమైనటువంటి రాష్ట్రాల నుంచి. ఇదంతా కూడా ఇదొక్కటే కాదండి, మందిర నిర్మాణాన్ని తీసుకుంటే ప్రభుత్వం కానీ మరొకళ్ళు కానీ ఒక్క పైసా దానికి వెచ్చించలేదు. భిక్షాటన చేసేవాడి దగ్గర నుంచి అత్యంత ధనవంతుల వరకు ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళు రామభక్తులందరూ కూడా రూపాయి దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంతో కొంత తమ వంతుగా సాయం చేసి మేము కూడా ఈ రామమందిర నిర్మాణంలో పాలు పంచుకున్నాం, మా జీవితాలు ధన్యమవుతున్నాయి అని చెప్పి ఈ ప్రాణప్రతిష్ఠ కోసం రేపు 3,000 కోట్ల రూపాయలు ఇంకా మిగులు బడ్జెట్ కూడా ఉందని. మిగులు బడ్జెట్ ఉంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అకౌంట్ని ఆపేశారు, ఇంకా చాలు మాకు విరాళాలని. ఆ ఘడియల కోసం, ఆ శుభ ఘడియల కోసం యావత్ ప్రపంచం రేపు ఎదురు చూస్తోంది. ఆ సమయంలో మనం జీవించి ఉంటాం. మన సమయంలో, మన జీవిత కాలంలో ఈ మందిర నిర్మాణం జరగటం. 92 సంవత్సరాల పరాశరన్ అనేటటువంటి అడ్వకేట్ గారు చెప్పులు లేకుండా సుప్రీంకోర్టులో నిలబడి న్యాయమూర్తుల ముందు తమ వాదనలు వినిపించిన మహానుభావుడు. ఈ రామమందిరం మనకి రావడానికి, సాకారం కావడానికి ప్రముఖమైనటువంటి వ్యక్తి. అలాగే మీరు ఇంకొకటి ఆలోచించినట్లయితే ₹1 కూడా ఎవరు పెట్టకపోవడం అనేది ఒక విశేషం అయితే, ఈ రామమందిరం ఎన్ని తరాలకి స్ఫూర్తినిస్తుంది, ఎటువంటి స్ఫూర్తినిస్తుంది. జగమంతా రామమయం. మనం ఇవాళ రోజున రాముడు ఉత్తరాపదం నుంచి దక్షిణాపదానికి రామేశ్వరం దాకా వచ్చాడు, శ్రీలంకకి వెళ్ళి రావణ సంహారం చేశాడు. పిలుపు కూడా కొంతమంది ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఒక్క మాట చెప్తాను మురళి గారు. ఆకలేసిన వాడు అన్నమో రామచంద్ర అంటాడు, అన్నమో వెంకటేశ్వర, అన్నమో ఆంజనేయ అండు. అంటే సరయూ నదీ తీరం నుంచి మొదలుపెట్టి ఆయన నిశాచరుల్ని, రాక్షసుల్ని సంహరించుకుంటూ సస్యయోగ్యం చేసినటువంటి ఈ భూభాగం ఇవాళ రోజున మనకు ఆహారాన్ని అందిస్తుంది. కాబట్టి అన్నమో రామచంద్ర అంటాం మనం. అంతటి పవిత్రమూర్తి ఆ శ్రీరామచంద్రుడు. ఎస్ హరగోపాల్ శర్మ గారు, దాదాపుగా చాలామంది కూడా చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, మీరు ఇందాక చెప్పారు గతంలో అయోధ్యకు వెళ్ళినప్పుడు ఎటువంటి ఆనవాళ్ళు కానీ ఇవేమీ లేదు, ఉత్త భూమి మాత్రమే ఉండేది, అడుగుపెట్టినప్పుడు పులకరించిపోయి వచ్చేవాళ్ళమని. కానీ ఈ రోజున శ్రీరామచంద్రమూర్తికి సంబంధించి కావచ్చు, ఆయా ప్రదేశాలకు సంబంధించి కావచ్చు, డెవలప్ చేసినటువంటి విధానం, భావితరాలకి ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి విధానం కూడా ఆదర్శప్రాయం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఈ విధానాన్ని మొత్తాన్ని ఎలా చూడాలి? ఏంటంటే కాలమాన పరిస్థితిని బట్టి అభివృద్ధి చెందాలండి. చెందకపోతే ఏం చేయాలంటే, ఇప్పుడు కాశీ నుంచి 30 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు నేను గర్భాలయంలోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేశానండి నేను. ఇవాళ మనం బయటికి ఒక నిమిషం కూడా దర్శనం అవటం లేదు. అందుకని అభివృద్ధి అవి చేయాలి. కాలమాన పరిస్థితి ఇచ్చానంటే జనం బాగా ఇందాక మనం చెప్పుకున్నట్టు తెలుగు వాళ్ళు ఇంచుమించు 50 మంది ఉన్నారంటే 30 మంది తెలుగు వాళ్ళే ఉంటారండి ఎక్కడైనా సరే. ప్రపంచంలో ఏ దేవాలయం అభివృద్ధి చెందాలంటే మన తెలుగు వాళ్ళే చేయవలసిందే. అందుకని ఆ పులకందిపోయింది అనేది కరెక్టే. అంటే ఆ పాత పరిస్థితులన్నీ మారుతాయి, కానీ తప్పదు. కాలమాన పరిస్థితిని బట్టి పూర్వం మనం ఏదో విమానంలో వెళ్ళేవాళ్ళు, ట్రైన్లో వెళ్ళేవాళ్ళమే, బస్సు మీద వెళ్ళేవాళ్ళు, నడిచి వెళ్ళేవారు. ఇవాళ విమానంలో కూడా వెళ్ళిపోతున్నాం అంటే ఆట పూర్వంలాగానే 2 ఏళ్ల బెడ్ మీద వెళ్తానంటే కుదరదు కదా పరిస్థితి. దేశ కాలమాన పరిస్థితి బట్టి ప్రయాణము, ఆ రోజులు అవశిష్టత అన్నీ ఉంటూ ఉంటాయి. నిజంగా అభివృద్ధి చేయడం చాలా ఆనందకరమే అండి, చాలా బ్రహ్మాండం. ఇందాలా సమయప్పుడు నేను రామచంద్ర ప్రభుదాసుని ఒక ఆయన పేరు లేదండి, 96 సంవత్సరాలు ఆయన రాముల వారి కోసమని ఉపవాస, అంటే మన ఆమర దీక్ష అంటే అది రాజకీయం, ఉపవాస దీక్ష చేశారండి ఆయన. ఆయన నిజంగా ఆయన ఇలాగ ఉపవాసంలో ఆయన మరణించారని వార్త చాలా కళ్ళ నీళ్ళు వచ్చాయి నాకు. ఒక్క రాజకీయవేత్త కూడా పట్టించుకోలేదు ఆయన గురించి. అప్పుడు ఆ రోజుల్లో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఎవరు కూడా అయ్యో పాపం అనుకున్న వాళ్ళు, అంటే మనలాంటి రామభక్తులు అనుకున్నారు తప్ప సామాన్యులు ఎవరు అనుకోలేదు.
అలాంటి వాళ్ళు ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేస్తే వచ్చింది. అంతేగాని ఇంత జనం వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు ఏమీ అభివృద్ధి చేయకపోతే అప్పుడు మనమే అంటాం, ఏమండి ఇంతమంది జనం వస్తున్నాం కదా ఏమీ పట్టించుకోవాలి, రోడ్లు లేవండి, నడవలేకపోతున్నామండి, ఒక ట్రైన్ లేదండి, మనమే అంటామండి. అందుకని అంత అభివృద్ధి చెందితే అంత అభివృద్ధి చెయ్యాలండి. ఇది కొన్ని వేల సంవత్సరాల దాకా ఇలాగా అశేష విమానం వచ్చేది. ఒక కాలం మనకి దశ అంటూ ఉంటాం జాతకంలో, ఒక టైం బాగోలేని ఒక టైం మంచి వెలిగిపోతూ ఉంటాం. ఇప్పుడు అందుకని అయోధ్యకి అంటే మనవరు సామాన్యులమే అండి. ఇప్పుడు అయోధ్యకి మంచి కీర్తి ప్రతిష్టలు రాములు వారు తెచ్చుకుంటున్నారు. ఎంత అభివృద్ధి చేస్తే అంత అభివృద్ధి బాగుంటుందండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మురళి గారు, ఈ సనాతన ధర్మం అనేది 5,000 సంవత్సరాలకి పూర్వం మనకి తెలుసు. దీని గురించి చరిత్రలోకి వెళ్ళినట్లయితే అంటే ఏ మతము పుట్టక ముందు పుట్టినటువంటిది సనాతన ధర్మం. అది మతంతో సంబంధం లేనటువంటిది. అలాగే శర్మ గారు చెప్పినట్లుగా నేను అక్కడ పనిచేశాను అయోధ్యలో, లక్నోలో, ఆ ఏరియా అంతా ఉత్తరప్రదేశ్లో. అక్కడ వెళ్ళినప్పుడు, అయోధ్యకి వెళ్ళినప్పుడు అయోధ్య అనేటటువంటి పుణ్యభూమి మీద పాదం మోపామన్న సంతోషమే తప్ప ఆ దర్శనానికి వెళ్ళినటువంటి పద్ధతి కానీ, ఆ సెక్యూరిటీ కానీ, ఆ గంటల గంటల లైన్లో నిలబడి చివరికి ఆ డేరాలో ఉన్నటువంటి బాలరాముని ఒక్క క్షణం అలా చూసి రావటం కానీ మనసులో బాధ వేసేదండి. భద్రాచలంలో మన రామమందిరం ఏ విధంగా ఉన్నది, అక్కడ రాముడు ఎలా ఉన్నాడు పుట్టిన చోట అనేటటువంటి బాధ కలిగేది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా రేపటి నుంచి ఈ మందిరంలో ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత, ఆ శుభగడియల అయిపోయిన తర్వాత యావత్ జాతి హర్షిస్తుంది ఇక్కడ. అలాగే సనాతన ధర్మం అనేటటువంటిది పంచభూతాత్మకమైనటువంటిది. పృథ్వీ, జలవాయు, భూమి, ఆకాశాలు ఏవైతే ఉన్నాయో అవే మనం జీవించడానికి కారణం. వాటిని ఆరాధించేటటువంటిది కూడా సనాతన ధర్మమే. అలాగే ఈ సనాతన ధర్మంలో 4 పిల్లర్స్ ఉన్నాయండి, గోవు, గాయత్రి, గీత. ఇలా అందులో గీతలో చెప్తారు ధర్మం అనేటటువంటిది నిశ్చలంగా ఉండదు, కాలానుగుణంగా మానవాళి అభ్యుదయానికి మారేటటువంటిదే ధర్మం. అలాగే ఈ రామమందిరం కూడా అధునాతన హంగులతో రూపుదిద్దుకొని ఒక్కటి కోరుకోవాలండి, ఇవాళ రోజున పెట్టినవన్నీ కూడా ముందు ముందు వాటిని అలాగే ఉంచగలగాలి ప్రజల కోసం. అప్పుడే సార్థకత లభిస్తుంది. అలాగే గోపి గారు, దాదాపుగా ప్రపంచ దేశాల్లో ఇప్పటికే ఇస్కాన్ రూపంలో విదేశీయులు కూడా, అంటే హిందుత్వం అనుకోవాలా, లేకపోతే వారు చెప్పినట్టుగా మన సనాతన ధర్మం అనుకోవాలా, లేకపోతే భారతీయుల విధి విధానాలు నచ్చి కూడా ఆధ్యాత్మికం వైపు మళ్ళుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు. చాలామంది సామాజిక మాధ్యమాల్లో పిలుపునిస్తున్నది ఏంటి అంటే, దీని ఒక ఆధ్యాత్మిక పర్యటనగా చూడొద్దు, ఒక సామాజిక పర్యటన కింద ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎటువంటి విలువలతో బ్రతకాలో అటువంటి విధానంలోనే దీన్ని చూసేటువంటి ఒక పర్యటనగా వెళితే తప్ప బాగుంటుంది, మీ జీవితం కూడా బాగుంటుందనే ఒక పిలుపు కూడా సామాజిక మాధ్యమాల్లో స్టార్ట్ అయింది. ఖచ్చితంగా అది జరగాల్సిందే. కాకపోతే దాని ముందర భక్తిని పెంచాలండి. మనం భక్తి ద్వారానే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఎవరో తెలిసిన తర్వాత వారి లక్షణాలన్నీ గ్రహించడానికి ట్రై చేస్తారు. ఇవన్నీ కూడా భక్తి మధ్యలో లెర్నింగ్ లెసన్ అనేది కూడా రెండింటికి మిక్స్ చేయాలి. శ్రీరామతత్వం అంటారా? శ్రీరామతత్వం అని అనండి. శ్రీరామతత్వాన్ని భక్తి అంటే వాటికి డిఫరెన్స్ ఏ ఉండదు. అంటే భక్తితో కూడిన అవన్నీ కూడా శ్రీరామతత్వం అంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకు మనిషిలోని పరివర్తన అనేది రామతత్వంలో ఉంటుంది. ఎంతటి దుర్మార్గుడైనా సరే వాడు రియలైజ్ అయిన తర్వాత చాలా అద్భుతంగా మారుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొదటిసారి కరసేవకి వెళ్ళాను, రెండోసారి కరసేవకి వెళ్ళేటప్పుడు నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తిరుపతిలో చదువుతున్నాను నేను, చేసి నన్ను జైల్లో పెట్టారు. అరెస్ట్ చేసి పెట్టినప్పుడు తీవ్రం కొట్టాడు ఒక ఆయన. తర్వాత వారం తర్వాత వచ్చి తను అపాలజీ చెప్పాడు. నాకు పొరపాటు అయింది, నాకు ఆ టెన్షన్లో నేను ఇది చేయాల్సి వచ్చింది. ఇట్లా ఎన్నో కోకొల్లలు ఉంటాయి. కొంత టైం ఇప్పుడు చూడండి, అందరూ చాలామంది సెలబ్రేట్ చేస్తున్నారు. ఇదే రాముడి గురి గురించి కొంచెం హేళనగా మాట్లాడి పరుషంగా మాట్లాడిన వాళ్ళందరూ ఈరోజు రాముడి నామంతో పులకరిస్తున్నారు. అది ఎలా సాధ్యం? రామనామం మారుస్తుంది అంతే. మన ఫిలాసఫీ అంతా అంతేనండి. ఈరోజు ఆధ్యాత్మిక క్షేత్రాలుగా వెళ్ళుకున్నట్టు చాలా ఉన్నాయండి. ఒక ఇస్కానే కాదు, ఎన్నో హిందూ సేవా సంఘ్ అని చెప్పి స్టూడెంట్స్తో జరుగుతుంది. చాలా పెద్ద శాఖలు ఉన్నాయండి హిందూ సేవా సంఘ్కి. మొత్తం అమెరికా, యూకే అన్ని చోట్ల ప్రతి యూనివర్సిటీలో శాఖ ఉంది. అదేవిధంగా భారతీయులే కాకుండా విదేశీయులు కూడా ఆసక్తి చూపించడానికి ఎప్పుడు ఉండేవాళ్ళండి. విదేశీయులు కూడా వివేకానంద స్వామితో పాటు ఆయన ఉన్న వెంటనే ఆయనతో పాటు వచ్చేసారు చాలామంది. ఎలా వచ్చేసారు? మనకి ఎప్పుడు ఉండేదే, కాకపోతే మనకు ప్రచార మాధ్యాలు అవి లేక సరిగ్గా మనం దాన్ని అందిపుచ్చుకోక వెళ్ళలేకపోయాయి. అంతేగాని చూడండి, సోదరి నివేదిత ఎప్పుడు వచ్చారు వారు? మనం మదర్ తెరిసా గురించి మాట్లాడతాం కానీ సోదరి నివేదిత ఎప్పుడు ఆమె ఎలా వచ్చింది, వారి విశేషాల గురించి ఏమన్నా తెలుసా మనకు? ఎంతమందికి తెలుసండి? సో ఇలా ఎన్నో మంది ఉన్నారు. మనం వాళ్ళు కదిలిచ్చిన తత్వం అదే. వాళ్ళు ఎందుకు వస్తారండి? మన జీవన తత్వమే వాళ్ళని ఆకర్షించారు. ఎవరికైనా సరేనండి, ఏ దేశంకైనా సరే ఆధ్యాత్మికతలో ఉండేది ఏంటంటే
సంసారంలో ఉండే విషయాలేంటి, సన్యాసంలో ఉండేటువంటి విషయాలేంటి, ఇవన్నీ ధర్మాలేంటి, ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు వాడి ధర్మాలు ఎలా ఉండాలి, ఒక యువకుడుగా ఉన్నప్పుడు తన ధర్మాలు ఏంటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పుస్తకాలనే రూపంలో మన మన ధర్మాలన్నీ అలాగే ఉంటాయండి. అలాగే జీవించారు. శ్రీరామచంద్రులు అయినా సరే మనకు యుద్ధ నీతిలో శ్రీకృష్ణ భగవానుడు యుద్ధ నీతిలో భగవద్గీత కానీ, వశిష్ఠ గీత భగవద్గీత అనేది ఈ రెండు చాలండి స్టూడెంట్స్కి. ఆ రెండు వశిష్ఠ గీత ఎలా చెప్పారండి, ఒక మానవుడు శ్రీరామచంద్రుడికి చెప్తారు, వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి చెప్పారు. భగవద్గీత దేవుడు అర్జునుడికి చెప్తారు. ఇవన్నీ కూడా ఈ రెండు వైపులా ఉంది. అంటే అర్థమైంది, మానవుడే మానవుడే. భగవద్గీతకు సంబంధించి ఇంగ్లీష్ మూవీస్ లో కూడా పెట్టినటువంటి పరిస్థితి. సో అన్నీ కూడా చాలా వస్తున్నాయి ఇప్పుడు. చాలా ఎప్పుడైతే నేను రాజకీయం కోసం చెప్పట్లేదండి, ఒక వాజ్పేయి గారు అయినప్పుడు, తర్వాత నరేంద్ర మోడీ గారు అయినప్పుడు మాకు విదేశాల్లో గౌరవం అనేది నేను చూశాను. నేను వాజ్పేయి గారు ఉన్నప్పుడు కన్నా ఒక 4 years ముందు వెళ్ళాను. 2000లో వెళ్ళాను నేను. 2000 వెళ్ళినప్పుడు వారు 2002లో వచ్చారు. మన భారతీయ తత్వం అలాంటిది. అందరూ ఏంటంటే భారత్ మాతాకి జై అంటున్నారు అక్కడ. ఆయన ఆగండి, అమెరికన్ మాతాకి జై అనండి, తర్వాత భారత్ మాతాకి జై అన్నాను. ఆశ్చర్యపోయినప్పుడు నాకు యువకుడిని ఇదేంటి స్వామి ఇట్ అంటాడేంది అనుకున్నాను. వాజ్పేయి గారు ఏమంటారు, ఆయన అన్నది ఏంటంటే, ఈరోజు మీకు అవకాశం ఇచ్చింది అమెరికా తల్లి, మీరు అమెరికా తల్లి వల్ల మీరు బాగుంటే మన దేశం కూడా బాగుంటుంది. ఎక్కడున్నా సరే భారతీయ తత్వమే అదండి. ఏ దేశం అయితే నీకు కూడుగుడ్డ పెడుతుందో ఆ దేశానికి నువ్వు బద్దుడుగా ఉండాలి. నీ సిద్ధాంతాలు ఉంటాయి, నీ అన్ని మనసులు అన్నీ ఉంటాయి. మరి అదే ఆ దేశానికి కూడా విశ్వాసంగా ఉండాలని చెప్పే తత్వం ఎవరికి ఉందండి? ఆ రోజు ఆ మహానుభావుడు అది చెప్పాడు ఆయన, వాజ్పేయి గారు. అప్పుడు నాకు అర్థం కాదు, తర్వాత ఎప్పటికో అర్థమైంది. అంటే నేను అన్ని రకాలు ఈరోజు అమెరికా వల్ల మనం ఎంతో బెనిఫిట్ అయ్యాం. ప్రతి దగ్గర మనకు ఉపయోగపడ్డారు. ట్రంప్ గారు కానీ అందరూ కూడా. కొన్ని రకరకాలు జరుగుతుంటాయి, అవి రాజకీయ దీనిలో జరుగుతుంటాయి. కానీ మనం సామర్థ్యం బట్టే ఉంటుందండి. వేరే దేశం ఏదైనా సరే మనం సపోర్ట్ చేస్తుందంటే మన సామర్థ్యం బట్టే. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత మొత్తం మారిపోయింది కదండి. వారికి వీసానే ఇవ్వనన్న వాళ్ళు వారి అపాయింట్మెంట్ కోసం దేశ అధ్యక్షులు తిరుగుతున్నారు. ఎన్ని ఒక పార్టీకి సపోర్ట్ ఇవ్వమని వాజ్పేయి గారు ఎన్నిసార్లు ఇదే కదండి. అశోక్ సింఘాల్ గారు కూడా అలిగారు వాజ్పేయి గారి మీద, అయోధ్య ముందుకు వెళ్ళట్లేదు మీ ప్రభుత్వ కాలంలోనే ఆయన నిరాహార దీక్ష చేశారు. ఐ థింక్ తర్వాత ఫోర్స్ఫుల్గా ఆయన్ని జైల్లో పెట్టాల్సి వచ్చింది. అశోక్ సింఘాల్ గారు తిరుమలకి వెళ్తే తిరుమల దర్శనం ఆయనకి ఇవ్వలేదు, విఐపి దర్శనం ఇవ్వకుండా వారిని నార్మల్గా పంపించండి, ఆయన ఆరోగ్యం సహకరించాలి కదా, ఆయన బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోయారు చాలా బాధగా. మరి ఇదే ఈరోజు టీటీడీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి అయోధ్యలో ఉన్నారు. ఈరోజు నేను మార్నింగ్ వేరే పని కోసం వస్తే వారు అయోధ్యలో ఉన్నారు. ఎంత చేంజ్ చూడండి. మనదంతా ఇన్క్లూజివ్ తత్వం అండి, పోరాడే తత్వం. ఎప్పుడే విధంగా ఉన్నా కానీ ఫైనల్ గా పరిస్థితులన్నీ అటువైపు మళ్ళేటువంటి. అసలు అత్యంత ముఖ్యమైన విషయం మనం మర్చిపోయామండి మాధ్యమాల్లో. ఈ విమర్శలు చేసేవాళ్ళు కానీ, ఈనాటి రాజకీయ పక్షాలు కానీ, ఇవన్నీ కూడా ఈ సుదీర్ఘ పోరాటం, న్యాయ పోరాటం తర్వాత ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్థల వివాదాన్ని పరిష్కరించే తీర్పుతో అయోధ్యని అప్పజెప్పిందే తప్ప మత వివాదాన్ని పరిష్కరించాల సుప్రీంకోర్టు. స్థల వివాదాన్ని అన్ని రకాల ఎవిడెన్సెస్ని తీసుకొని స్థల వివాదాన్ని పరిష్కరించి ఇక్కడ మందిరమే ఉన్నది అని చెప్పి కట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. సుదీర్ఘ న్యాయ ప్రక్రియ జరిగింది. ఇంత ఇదిగా బలం ఉండి, గవర్నమెంట్కి అంత బలం ఉండి, అంత ఇది ఉండే కూడా అన్ని రకాలుగా అందరినీ మెప్పించి ఒప్పించి చేయగలిగేటువంటి కార్యక్రమం. ఫైనల్ మాట్లాడు. హరగోపాల్ శర్మ గారు, ఫైనల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సాధు సంతువులు అందరూ కూడా అక్కడికి చేరుకొని శ్రీరామనామాన్ని పఠిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంతా పూలమయం కావచ్చు, లేకపోతే నవగ్రహ ప్రతిష్టాపన కలశాలతో కూడా విశేష పూజల అనంతరం రాముడికి అంటే బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కూడా అన్నీ అంటే వైదికంగా ఏమేమి జరగాలో అన్నీ కూడా కంప్లీట్గా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ కోణాన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు మనకి మామూలుగా ఏంటండి, పాంచాహ్న దీక్ష అని 5 రోజుల దీక్ష ఉంటుందండి. అవును, మామూలుగా మన ప్రతిష్ఠ చేయడానికి సప్తానిక సాధారణంగా సప్తానిక పాంచానిక ఉంటాం. ఆ పాంచానికలో కూడా మనకి స్మార్తాగమం, శైవాగమం, శక్తికి ఆగమం అంటే అమ్మవారి సమయంలో ఆగమాల్లో తేడాలు ఉంటాయి. అలాగే మనకి దక్షిణ ఆచారం ఒకలాగా ఉంటుంది, ఉత్తరాధాచారం ఒకలాగా ఉంటుంది. ఈ అధివాసాలు అని ఉంటూ ఉంటాయండి మనకి. ఏంటంటే క్షీరాధివాసం అంటే ఒక రోజంతా కూడా పాలలో ఉంచాలి. అలాగే జలాధివాసం అంటే ఒక రోజంతా నీళ్ళు మనం చూడండి 120 కలసలతో అభిషేకం చేశారు సరయూ నదిలో ఉన్నారు, కానీ జలాధివాసం అంటారు. అంటే ఈ శిల్పి చెక్కినప్పుడు మరి సుత్తుతో చెక్కుతూ ఉంటాడు, అవన్నీ తగులుతూ ఉంటాయి, కాళ్ళు చేతులు తగ్గడం. అతను ఏంటంటే తన చేతుల్లో రాముడు వారు ఉండడు అనడు,
తనకి విగ్రహం తయారవ్వాలి. అవును. అప్పటిదాకా కూడా అతను ఉంటాడు. ఇప్పుడు మనం సాధారణంగా చిన్న పిసరు ఉంగరం చేయించుకున్నాం అనుకోండి, ఉంగరం అయిపోతుంటే బ్రహ్మాన్ని అడిగే ఉంగరం ఇచ్చారా అని ఎప్పుడు మరి అలా మెరుపులు పెడుతూనే ఉంటాడు. ఇంత అందంగా రావాలి ఉంగరం, అవును. వాడి లెక్క అది. అలాగే ఈ శిల్పి కూడా తనకు అందంగా విగ్రహం రావాలి అనే దృష్టితో తను తయారు చేస్తూ ఉంటాడు. ఆ తయారు చేసినప్పుడు దోషం వస్తుంది, అందుకని జలంలో పెడతారు. ఆ జలాల వల్ల సప్త నదులు, సప్త గోదావరులు, ఇలా అన్ని దాంట్లో సప్త సాగరాల్లోంచి ఆ నీళ్లు తెచ్చి అభిషేకం చేస్తారండి. ధాన్యాది వాసం అంటాం, అంటే ధాన్యంలో ఒక రోజంతా అట్టే పెట్టాలి. అలాగే పుష్పాది వాసం అంటే పుష్పాల్లో ఒక రోజంతా ఉండాలి. పంచశయ్యాది వాసం అని ఆఖరి రోజు ఈ బియ్యం వేసండి, తువ్వాలు వేసి ఆ చుట్టూరా 8 దిక్కులు, 8 దిక్కుల 8 కత్తులు, 8 అద్దాలు, 8 రకాల పళ్ళు, 8 రకాల ధాన్యాలు అవన్నీ కూడా చేసి శుద్ధి చేసిన తర్వాత గర్తన్యాసం అని ఆ లోపలేమో నవరత్నాలు, ఈ పాదరసం అవి వేసి రేపు ప్రతిష్ఠ జరుగుతుందండి. ప్రతిష్ఠా కార్యక్రమం గొప్ప విశేషం. అయితే ముందర ఈ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాతే అప్పుడు అర్హత వస్తుందండి ప్రతిష్ఠ చేయడానికి. అంతేగాని అలా ఒక అరగంటలో ముందులో పెట్టేయకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మామూలుగా ఇందులో మన టూరిస్ట్, మన స్వామివారు కంచి స్వామివారు కూడా చెప్పారు, టూరిస్ట్ ప్లేస్ గా చూడొద్దు అని అన్నారు. ఇచ్చేదంటే అయోధ్య అంటేనే మోక్షాన్ని ఇచ్చింది, ప్లస్ ఏమో రాములు వారే మోక్షాన్ని ఇచ్చింది. ఇంకేదంటే రామాన్ని తెరించిన అందరూ కూడా మోక్షం, చాగయ్య అవరొచ్చును, రామదాస్ కావచ్చును, ఎవరైనా సరే వీళ్ళు మోక్షాన్ని పొందారు రామరాజుని పట్టుకునే. అందుకని వెళ్ళి వాళ్ళందరూ కూడా భక్తులు దీక్షతో వెళ్ళాలండి. ఏదో రకంగా టూరిస్ట్ వెళ్ళి చూద్దాం అనే ప్లేస్ లో కాకుండా ఏ మాత్రం వీలున్నా నియమబద్ధంగా వెళ్ళి చేస్తే, అంటే ఎలాగా వెళుతున్నాం అది వెళ్ళేది ఏదో ఒకటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు షుగర్ వచ్చింది, మందు వేసుకుంటాం, కానీ పచ్చం చేసి మందు వేసుకుంటే బాగా పనిచేస్తుంది మందు. అలాగే కూడా మన రామాలయంకి వెళ్తున్నాం కాబట్టి రామ అనే శబ్దం పలుకుతూ ఉచ్చారం చేస్తూ జపం చేస్తూ ఆ భక్తిపూర్వకంగా వెళ్ళి నమస్కారం చేసుకుంటే వాళ్ళకి మోక్షం వస్తుంది, ఇహలోక సుఖాలు కూడా వస్తాయి. టూరిస్ట్ ప్లేస్ గా మాత్రం అది చూడకూడదు. రైట్. హరగోపాల్ శర్మ గారు బాగా చెప్పారు. అలాగే రమణ గారు, ఏదైతే కొన్ని వందల సంవత్సరాల పోరాటం ఉందో అప్పటి నుంచి ఈరోజు రేపు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది. 1000 ఏళ్ల పైచిలుకు కూడా ఇంకా అద్భుతంగా చెక్కు చెదరకుండా ఉండేటువంటి అద్భుతమైన నిర్మాణం, చరిత్రకు సాక్ష్యంగా ఉండబోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి సంబంధించి ఓవరాల్గా మీ ఏం చెప్తారు ఫైనల్గా? ద్వాపర యుగంలో నరకాసుర వధ జరిగిన తర్వాత దీపావళి వచ్చింది మనకి. ఆ పండుగని ఇప్పటి వరకు మనం చేసుకుంటూ ఉన్నాం. కలియుగంలో రేపటి నుంచి రాబోయే నిజమైన కలియుగ దీపావళి అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ. కాబట్టి ఈ మందిరం అనేది భావి తరాలకి, హిందూ ధర్మానికి, హైందవ సంస్కృతికి, సనాతన ధర్మానికి ప్రతీకగా ఆ ఆలయం అలా ఉండాలని, ఆ ఆలయ ధ్వజం రెపరెపలాడాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో నేను ఒకడినండి. అక్కడ ఇంతకు ముందు ఫైజాబాద్ అనేవాళ్ళు దాన్ని, డిస్ట్రిక్ట్ని, ఆ జిల్లాని, దాన్ని అయోధ్య జిల్లాగా మార్చారు పేరు. ఈనాడు అక్కడ రామ మందిరం కట్టిన తర్వాత అక్కడ ఆల్రెడీ ఉండి చూసిన వాడిగా ఇప్పుడు ఈ మందిరాన్ని చూస్తుంటే అందరితో పాటు యావత్ జాతితో పాటు నా హృదయం కూడా పులకించిపోతుంది. రైట్. జరిగినటువంటి పోరాట పటిమ కావచ్చు, లేకపోతే ఆ ప్రక్రియ మీరు గతంలో కూడా వెళ్ళానని చెప్తున్నటువంటి ఒక దీంతో చెప్తానండి, విషాదం నుంచి విజయోత్సవం దిశగా అనమాట. ఎప్పుడైనా చూడండి, మహా విషాదం జరిగినప్పుడే అద్భుతాలు జరుగుతాయి మనం. అట్లాగే ఇది కూడా అనమాట. మీకు అర్జున విషాద యోగం భగవద్గీతనిచ్చింది, శ్రీరామచంద్రుడికి వశిష్ఠ గీతనిచ్చింది. అట్లా ఒక్కొక్కరికి మనకు విషాదాలు కూడా ఒకప్పటికి మన తర్వాత విజయ సోపానాలకు ఒక నాందిగా, మన ఉత్సాహానికి, మన స్వతంత్రానికి ఒక చిహ్నంగా రామ జన్మభూమిని చూస్తానండి. అంటే మొత్తం ప్రక్రియకి సంబంధించి అక్కడికి వెళ్ళబోయే వాళ్ళకి మీరేం చెప్తారు? అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, పెద్దలు హరిహర శర్మ గారు చెప్పినట్లు, కానీ కొందరు విద్యార్థులందరికీ కూడా అండి ఒకసారి ఇల్లు వస్తారు, ఒకసారి విహారయాత్రకే వెళ్తారు, రెండోసారి అంటుకుంటుంది. ఇప్పుడు యూత్కి ఏంటంటే, యువతకి మొదటే అంటుకోదు ఏది కూడా, ఆ తత్వం ఏంది, రాముడి తత్వం ఏంది అనేది. సో ఒకటి పాఠశాలలు కూడా పర్టికులర్గా టూర్ లాగా కండక్ట్ చేస్తే బాగుంటుందని. అవునండి, ఖచ్చితంగా. యాక్చువల్గా చాలా సంఘాలు కూడా మన ఆధ్యాత్మిక టూర్లని ప్లాన్ చేశాయండి. ఈవెన్ నాతో ఒకసారి DRDO డైరెక్టర్ గారు సతీష్ రెడ్డి గారు వీటి మీద డిస్కస్ చేశారు. స్టూడెంట్స్ అందరినీ, 14 years స్టూడెంట్స్ అందరినీ కూడా ఇలా అయోధ్య, మధుర, కాశీ, రామేశ్వరం ఇవన్నీ కూడా టూర్ చేస్తూ, అదేవిధంగా మన ఇస్రో లాంటి సెంటర్లు చూస్తూ సైంటిఫిక్, రిలీజియస్ ఇవన్నీ కూడా కంబైన్డ్గా చూపిస్తే, మన తత్వాన్ని చూపిస్తే వాళ్ళందరిలో కూడా ఆలోచన వస్తుంది, వాళ్ళందరిలో కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఇది చాలా ఉపయోగపడుతుందండి. మన ధర్మాలన్నీ కూడా
మానవులకి అంత సకల చరాసులకి ఉపయోగపడేటువంటి ధర్మాలే మనకి. సనాతన ధర్మం అంటేనే అది. ఇప్పుడు వాజ్పేయి గారు ఇందాక చెప్పింది ఏంటంటే అది సనాతన ధర్మం. ఏ దేశంలో ఉంటావో నువ్వు ఆ దేశం యొక్క బాగు మొదట కోరుకోవాలి. అవును అవును సో అదనేది సనాతన ధర్మం. ఎక్కడైనా చూడండి, చాలా సింపుల్. దాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు ఎంతసేపు మత ప్రాతిపదిక తీసుకొస్తారు కానీ అన్నిటిని ఇముడుకునే తత్వమే సనాతన ధర్మం. అవును. అయోధ్య అంటే రామ మందిరం అనే కాదు, భారతదేశం యొక్క గొప్ప సనాతన ధర్మం. ఒక మనిషి ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక నీతి సూత్రంగా కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి గారు, రమణ గారు, లోకా హరగోపాల్ శర్మ సమస్త గారు. సుఖినో భవంతు. Yes, మిడ్ జై శ్రీరామ్. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.